మాజీ మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి ఆశయ సాధనకు నగర ప్రజలు కృషి చేయాలని బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి 95వ జయంతిని పురస్కరించుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరశురామరాజు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎన్ రెడ్డి కుమారులు నీలాపు విజయానందరెడ్డి, వివేకానందరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, వేమన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఆఫ్ఘానిస్తాన్లో ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఏ వార్డులోకి వెళ్ళినా ఆ రోజు ట్రైన్ కట్టించింది కానీ అలాగే గవర్నమెంట్ చూపించి అలాగే ట్యాప్ వేయడం బోర్డు వేయడం అలాగే అనేక రకాలుగా డెవలప్మెంట్కి ఆయన తీసుకోవడం జరిగింది. ఈరోజు నేత బీజేపీ నాయకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇక్కడ బాగా పాల్పంచుకున్నందుకు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది విశాఖ ప్రజలందరూ తెలుసు. ఆయన మొట్టమొదటి మేయర్. ఆయన మేయర్ అయిన తర్వాత విశాఖపట్నానికి రోడ్లలో కానీ ట్రైన్లు కట్టించడం కానీ అలాగే మంచినీరు పథకాలు అమలు చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసి చూపించారు. అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. మనం అందరం కలిసి ఆయన ఈ రకంగా మనల్ని గుర్తు చేసుకుని ఆయన ఏ రకంగా మనకి దిశానిర్దేశ చూపించారో అదేవిధంగా ఆయనకి పేరు తీసుకురావాలి. మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయంతి జరుపుకోవడం మనందరి తాలూకా అదృష్టం. ఆయన మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచి చరిత్ర లిఖించారని చెప్పి అందరికీ తెలియజేయవచ్చు. ఈరోజు విశాఖపట్నంలో ఈ డెవలప్మెంట్ ఎందుకంటే దానికి ముఖ్య కారకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. ఆయన తన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా వేమన ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన మొట్టమొదటి వ్యక్తి. అలాగే వేమన నిర్మాణంలో కూడా ఆయన తన ప్రత్యేక పాత్ర పోషించారు. ఈరోజు ఆయన పేరు తలుపుకోవడం మా సంఘం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం తప్పుకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ జయంతి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి భాజపా భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అలానే శ్రీ వేమన సంక్షేమ సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ గొందేశ్ మహేర్ రెడ్డి గారు, తర్వాత మా సోదరుడు విజయానందరెడ్డి, ఇతర అభిమానులు సోదరులు అందరికీ కూడా నా నమస్కారం. మరి మీరు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి కార్యక్రమం మేము చేస్తున్నాం. అలానే ఈరోజు రాత్రి ప్రేమ సమాజంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రేమ సమాజంలో అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరానికి చేసిన అభివృద్ధి ఆయన ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా నాతో పాటు అనేక మంది అభిమానులు ఆయన అడుగుజాడల్లో అనేక పార్టీల్లో ఇప్పుడు నాయకులుగా ఉన్నారు. వారందరూ కూడా ఆయన ఆదర్శం తీసుకుని ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం నగరాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకొని మేమందరం కూడా ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఎన్ఎస్ఎన్ రెడ్డి స్మారక తరఫున మరొకసారి ఇక్కడ విచ్చేసిన సోదర అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.